మా ఇంక పొద్దున అయిపోయింది. ఎన్బిటిల్ ఎగ్జామ్ ఉంది. మా సెంటర్ పక్కనే శివకాశిలో పడింది. ఇంకా వార్డెన్ దగ్గర పర్మిషన్ తీసుకొని నేరు గేట్ కాడికి వచ్చి ఐడి కార్డ్ స్కాన్ చేసుకొని బయటకు వస్తే బస్సులో రాలేమో. ఇంకా ఆటో ఉంటే ఆటో ఎక్కేసా. కృష్ణంకి వెళ్దాక అయినా తినేసి పోదామని హోటల్కి వస్తే ఏం లేవు, 20 minutes వెయిట్ చేయాలన్నాడు. మాకు అసలే టైం అవుతుంది. ఇంకా హాల్ టికెట్ జిరాక్స్ తీసుకుని బస్సు వచ్చింటే బస్ ఎక్కేసాము. ఈ బస్సు నేరుగా శ్రీలిపుత్రుకు పోకుండా మధ్యలో డిపో కాడ ఆపినాడు. ఇంకొంచెం తర్వాత శ్రీలిపుత్రుకు వస్తానే శివకాశి బస్సు మా ఎక్కేసా. మనకు మెప్కో కాలేజ్ మా సెంటర్ పడింది. శివకాశికి బోనస్లా ఇంక దారిలో దిగేసి కొంచెం వెయిట్ చేస్తే మెప్కో బస్సు వచ్చింటే నేరు మెప్కో కాలేజ్ దగ్గరకు వచ్చేసినాము. ఇంకా సెంటర్ దగ్గరకు వస్తానే ఆకలేస్తుంటే ఒకే ఒక షాప్ ఉంటే అడిగి వచ్చి 2 పరోటాలు చెప్పినాము, ఇచ్చేసినాడు. ఆ పరోటాలకి 2 రకాల గ్రేవీలు పెరుగు నుంచి ఇచ్చాడు. ఇంకా పరోటాని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ తిక్కు గ్రేవీ వేసుకొని కలుపుకొని తింటే సరిగ్గుంది. అట్లే ఒక కలికి చెప్పాము, వచ్చేసింది. కలికి అంటే ఏం లే, హాఫ్ బాయిల్ ని కొత్త పరోటాలా కొడతాడు. ఇంకా కలికి ఒక్క రవ్వ ఎత్తుకొని తిన్నామా, టేస్ట్ అయితే వేరే లెవెల్గుంది. ఇంకా అట్లే పరోటాలకి ఇంకో రకం గ్రేవీ ఇచ్చాడు కదా, అది వేసుకొని తిన్నామా, దాంతో కూడా సూపర్ గా ఉంది. ఇంకా తినేసి బయలుదేరామో. ఎగ్జామ్ టైం అవుతుంది. ఏం లే, ఈ సందులో లాస్ట్ కి వెళ్తే ఉంటది మెప్కో కాలేజ్. నడుచుకుంటా నేరే సెంటర్ దగ్గరకు వచ్చేసాము. ఇంకా సెక్యూరిటీ హాల్ టికెట్ చెక్ చేసి లోపలికి పంపించాడు. ఇంకా లోపలికి వచ్చి చోట బ్యాగులు పెట్టేసి ఎగ్జామ్ రాసి వచ్చేసా. ఇంకా నేరు గేట్ కాడికి వచ్చేసామో. చాలా మంది వచ్చినారు. మా సెంటర్ లోపలికి ఉంది. ఇంకా నడుచుకుంటా నేరు మెయిన్ రోడ్ దగ్గరకు వచ్చేసా. ఇంకా ఎండకి చల్లగా ఏం తిందామని వస్తానే ఐస్ క్రీమ్ 2 చెప్పాము. ఒక కోన్ ఐస్ క్రీమ్, ఒక చాకోబారు. ఈ కోన్ ఐస్ క్రీమ్ ఏదో డిఫరెంట్ గా ఉంది, బ్లూ కలర్ లో ఉంది. ఫ్లేవర్ అయితే బాగుంది. ఇంకా చాకోబార్ అందరికీ తెలిసిందే. ఇంకా వస్తానే బస్సు ఉంది, బస్ ఎక్కేసా. ఇంకొంచెం శివకాశికి వచ్చేసాము. ఇక్కడ చూడు మా ఫుల్ గుంపు బస్ స్టాండ్ అంతా మొత్తం మన కాలేజ్ లో ఉన్నారు. మన కాలేజ్కి వెళ్ళాల్సిన బస్సులు తప్పితే ఇంకా అన్ని వస్తున్నాయి. ఇంకొంచెం బస్సు వచ్చింది. ఎట్లా దూరం ఎక్కేసాను. ఇంకా శ్రీలిపుత్రు వచ్చేసింది. ఏడు కూడా సేమ్ శివకాశిలో లాగా ఫుల్ గుంపు ఉన్నారు. ఏడు కూడా ఎట్లా కష్టపడి డైరెక్ట్ కాలేజ్ బస్సు ఉంటే ఎక్కేసి నేరు కాలేజ్కి వచ్చేసాము. మధ్యాహ్నం 2 పరోటా తినాం కదా. ఇంకా ఆకలి వేస్తా అంటే నేరు రాధాకృష్ణ హోటల్కి వచ్చేసా. వస్తానే ఫ్రై పీస్ బిర్యానీ తీసుకున్నాము. ఫస్ట్ టైం ఫ్రై పీస్ బిర్యానీ తీసుకున్నాము. ఇప్పుడు దమ్ బిర్యానీ తింటా. ఇంకా దమ్ బిర్యానీ ఒక్క రవ్వ ఎత్తుకొని తిన్నామా, ఉత్తది సూపర్ గా ఉంది. ఫ్రై పీస్ తో కలుపుకొని తింటే అయితే వేరే లెవెల్. ఇంకా ఆనియన్స్ తో ఒక 2, పెరుగు చట్నీతో ఒక 2 వేసి తినేసి నేరు హాస్టల్కి వచ్చేసాము. సరే మా ఉంటే అయితే గుడ్ నైట్. మా ఇంక పొద్దున అయిపోయింది. ఈరోజు కూడా ఎన్బిటిల్ ఎగ్జామ్ ఉంది. మొన్న పడిన అదే సెంటర్ మెప్కో కాలేజ్. ఇంకా వార్డెన్ దగ్గర అప్రూవల్ తీసుకొని గేట్ కాడికి వచ్చి ఐడి కార్డ్ స్కాన్ చేసుకొని బయటకు వస్తానే బస్ వచ్చింది. మా శ్రీలిపుత్ర బస్ ఎక్కేసా. ఇంకొంచెంసేపటికి శ్రీలిపుత్ర బస్ స్టాండ్ కి వచ్చేసాము. రెనోవేషన్ చేస్తున్నారు. ఇంకొంచెంసేపటికి శివకాశి బస్ వచ్చింది. మా ఎక్కేసా. చూడు శ్రీలిపుత్ర గుడి గోపురము. ఇంకొంచెంసేపటికి ఒక చోట దిగేసాము. శివకాశికి బోనస్ దారిలో దిగేస్తే మెప్కో బస్ వస్తుంది. ఎక్కేస్తే నేరుగా మెప్కో కాలేజ్ దగ్గరకు వచ్చేయచ్చు. సెంటర్ దగ్గరకు వస్తానే ఆకలేస్తాను. మొన్న వచ్చిన అదే హోటల్కి వచ్చా. సేమ్ మొన్న ఏం చెప్పాను అవే చెప్పాము. 2 పరోటా ఒక కలికి చెప్పా, తెచ్చిచ్చేసాడు. అట్లే పరోటాలకి 2 రకాల గ్రేవీలు ఇచ్చాడు. ఇంకా పరోటాలు చిన్న చిన్న ముక్కలుగా చేసి ఫస్ట్ ఆ కలికి ఒక్క రవ్వ ఎత్తుకొని తిన్నామో, వేరే లెవెల్గా ఉంది. అట్లే పరోటాల మీద తిక్కు గ్రేవీ వేసుకొని తిన్నామో, ఇదైతే సూపర్ గా ఉంది. నాకు తెలిసినంత వరకు అయితే మధురైలో ఏ షాప్ కి వెళ్ళినా 2 రకాల గ్రేవీలు ఉంటాయి. మా పరోటాలకి పెరుగానియన్స్ కూడా పక్కా ఉంటాయి ఏ హోటల్కి పోయినా. ఇంకో గ్రేవీ టేస్ట్ చేసినామో అయితే పర్లా. ఇంకా పెరుగానియన్స్ తో ఒక్క రవ్వ కలుపుకొని తిన్నామో, టేస్ట్ అయితే వేరే లెవెల్గా ఉంది. మధురై సైడ్ నువ్వు ఏం తీసుకున్నా పెరుగానియన్స్ పక్కా ఇస్తారు. ఇంకా తినేసి మన సెంటర్ లోపల కదా. ఇంకా మా ఫ్రెండ్ గారు బండి తెచ్చింటే వాడు బండి ఎత్తుకొని నేరు సెంటర్ కాడికి వచ్చేసా. సేమ్ మనలాగే హాల్ టికెట్ చెక్ చేసి లోపలికి పంపించడం. ఇంకా పోయి ఎగ్జామ్ రాసి బయటకు వచ్చేసా. ఇంకా నడుచుకుంటా మెయిన్ రోడ్ దగ్గరకు వచ్చేసాము. మెయిన్ రోడ్ మీదకి వస్తానే బస్సు ఉంది, బస్ ఎక్కేసా. ఇంకొంచెంసేపటికి శివకాశి బస్ స్టాండ్ కి వచ్చేసాము. ఈ రోజు అయితే ఎవరు లేరు. మొన్న అయితే ఫుల్ గా నిన్నారు మన కాలేజ్ లో. ఇంకా బస్ ఎక్కి శ్రీలిపుత్రుకి వచ్చేసి కాలేజ్ బస్ ఎక్కాము. ఇంకొంచెంసేపటికి కాలేజ్ దగ్గర బస్ దిగేసి గేట్ కార్డ్ ఐడి కార్డ్ స్కాన్ చేసుకొని లోపలికి వచ్చేసా. ఇంకా మధ్యాహ్నం 2 పరోటా కదా ఉంది. నిన్న ఇంకా ఆకలి వేస్తా అంటే నేరు రాధాకృష్ణ హోటల్కి వచ్చేసా. వస్తానే ఒక లాలీపాప్ బిర్యానీ తీసుకున్నాము. సేమ్ దమ్ బిర్యానీ రైస్ వస్తుంది ప్లస్ లాలీపాప్లు వస్తాయి. ఇంకా మనం లాస్ట్ లో వచ్చాం కాబట్టి కొద్దిగా ఫ్రై పీస్ ముక్కలు కూడా వేసుకున్నా. ఇంకా ఫస్ట్ ఉత్త దమ్ బిర్యానీ ఎత్తుకొని తిన్నాము. టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. ఈసారి ఫ్రై పీస్ ఉండాలా, ఫ్రై పీస్ తో కలుపుకొని తిన్నా. ఇదైతే వేరే లెవెల్. ఇంకట్లే లాలీపాప్ ఉత్త లాలీపాప్ ఎత్తుకొని తిన్నా, సూపర్ గా ఉంది. తినేసి నేరుగా హాస్టల్కి వచ్చేసా. సరే మా ఉంటా అయితే గుడ్ నైట్.